సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. సింగిల్ స్క్రీన్ సమస్యలపై వరుసగా నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు నిర్మాతల మండలి సభ్యులు. ఇక సినిమా విడుదలలో తమకు పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద సినిమా నుంచి ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, లేదంటే సినిమా విడుదల కానివ్వబోమంటూ ఎగ్జిబిటర్లు తేల్చెప్పడంతో ఈ పంచాయతీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెంతకు చేరింది. సింగిల్ స్క్రీన్ సమస్యలపై నిన్న చిరంజీవితో చర్చించారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు. అలాగే ఎగ్జిబిటర్ల సమస్యలపై చిరంజీవి అడిగి తెలుసుకున్నారని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇక మరో 2-3 రోజుల్లోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పర్సంటేజీ విధానంలో సినిమాల ప్రదర్శన అనేది కేవలం పెద్ద సినిమాకు సంబంధించింది మాత్రమే కాదని, ఇండస్ట్రీకి చెందిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. 2 రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవితో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ తదితరులు కలిశారు. దాదాపు గంటకు పైగా ఆయనతో సమావేశమయ్యారు. సినిమాలు ప్రదర్శించే విషయంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు కోరుతున్న పర్సంటేజీ విధానం సహా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పర్సంటేజీ విషయంలో ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు చిరంజీవికి సూచించారు. తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారిని కలవడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సో ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లు ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు హైలైట్ కాదని అడగకండి, సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరఫున అన్ని తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి